2025 జూన్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా ప్రమాదం ఏదైతే ఉందో, అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరినటువంటి విమానం కూలిపోయి 274 మంది అంతమంది చనిపోయారు. 260 మంది అని చెప్తున్నారు, కానీ ఇక్కడే 242లో 241 మంది చనిపోయారు. అలాగే ఆసుపత్రిలో అంటే ఆ మెడికల్ కాలేజీలో 34-36 మంది చనిపోయారని చెప్తున్నారు. మొత్తం 274 మంది అయితే చనిపోయారు. అప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు అనేక దర్యాప్తు సంస్థలు అయితే ఇక్కడ దర్యాప్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబి జాతీయ రవాణా భద్రతా బోర్డులపై అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విమానంలో గత 11 ఏళ్లుగా పలు సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది. విమానంలో తీవ్రమైన ఎలక్ట్రానిక్ సమస్యలు, పవర్ కంట్రోల్ యూనిట్, ఫ్లైట్ మేనేజ్మెంట్ కంప్యూటర్లో వైఫల్యాలను గుర్తించినట్లు పేర్కొంది. విమానం లోపాలకు సంబంధించి బహిర్గతంగానే పలు పత్రాలను తాము సేకరించామని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించేకే ఈ విషయాన్ని వెల్లడించామని ఎఫ్ఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెడ్ ఫియర్సన్ పేర్కొన్నారు. ఆయా పత్రాలను భారత్లోని జాతీయ రవాణా భద్రతా బోర్డు ఎన్టీఎస్బి, అలాగే విమాన భద్రతా దర్యాప్తు బ్యూరో ఏఏఐబికు పంపినప్పటికీ వాటి నుంచి తమకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. తాము సేకరించిన వివరాలను ఏఏఐబి పరిగణలోకి తీసుకుందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి వారికి లేఖ రాసిన ఎటువంటి జవాబు లేదని తెలిపారు. ప్రమాదంపై మరోసారి క్షుణ్ణంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్ఏఎస్ చేసిన ఆరోపణలపై విమాన దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు అయితే స్పందించలేదు. మొత్తానికి అసలైనటువంటి నిజాన్ని దాస్తున్నారు అందరూ కలిసి. ఈ పైలట్ల మీదకి ఏమొచ్చేసి తోసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నిజం ఎప్పుడైనా సరే మాట్లాడాల్సిందే, అది ఎప్పటికైనా సరే, ఏ సంస్థ అయినా సరే. బహుశా రతన్ టాటా గారు ఉంటే ఖచ్చితంగా నిజాలే మాట్లాడేవారేమో.